ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలా జానకిరామ్ వృశ్చిక రాశి వారి జాతకం, ప్రశ్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం ఎలా ఉంది చూడు. ప్రశ్న శాస్త్రంలో అనుకున్న కోరిక, చేసే పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, సంతానంది, సంసారంది, కుటుంబంది, ఆరోగ్య బలంది, ఇసుక బలంది, యోగ బలంది, ధర్మబలంది, అనుకున్న కోరికది, వ్యవసాయ విషయంది, బిజినెస్ విషయంది, కెరీర్ విషయంది, నమ్మిన పనిది ఎలా ఉంది, చేసే పనిది, ఇసుకదంతం, ఏకదంతం, అనేకదంతంది ఎలా ఉంది, అలాగే శుభయోగంది బలంది ఎలా ఉంది, కళ్యాణ బలంది ఎలా ఉంది చూడు. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం దశబలం భారీగా ఉన్నదండి వీరి పేరు మీద. వృశ్చిక రాశి వారి జాతకానికి మొత్తం నవగ్రహ యోగ బలాలు వచ్చినాయండి వారి పేరు మీద. నవగ్రహ యోగ బలాలు వచ్చింది, జన్మకుండలి వచ్చింది వారి పేరు మీద. వృశ్చిక రాశి వారికి జన్మకుండలి వచ్చిందంటే మాత్రం వారి పేరు మీద మాత్రం చాలా వరకు శుభయోగం కూడా ఉంటుంది, అశుభయోగ బలం కూడా ఉంటుందండి. వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి వారికి, 6 గ్రహాలు ఇబ్బందులు ఉన్నాయండి వారి జాతక బలానికి. 3 గ్రహాలు, ఒకటి మాత్రం గురుగ్రహత అనుకూలం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా ధనానికి మాత్రం లోటు ఉండదు వారి పేరు మీద. ఏదన్నా ఒక రకంగా ధనం అందే అవకాశం ఉంటుంది. వారి కుటుంబంలో మాత్రం ఒకరు కష్టపడేది పోయి 4 కష్టపడి సంపాదించే అవకాశం ఉంటుంది. కొందరు కష్టపడి సంపాదిస్తారు, కొందరు తెలివితో సంపాదిస్తారు, కొందరు మాత్రం అనుకోకుండా అదృష్టం వరించే అవకాశం ఉంది. వీరికి కష్టపడి సంపాదించే యోగం ఉంది, తెలివితో సంపాదించే యోగం ఉంది. అలాగే అనుకోకుండా వీరికి అదృష్టం కలిగే యోగం కూడా ఉన్నది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తుంది కాబట్టి మాత్రం అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అలాగే సంతానంతో, కుటుంబంతో విరోధాలు తప్పవండి. చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ముఖ్యంగా మాత్రం కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, చెవులో జూరిగా, అలాగే మాత్రం ఇంటి పోరు, ఎవరు ఏగలేరండి. ఇది ఏమైనా చెప్పిన శతకముని కాదండి, నిజం, వాస్తవం అది. బయట వాళ్ళు ఎంతమందితో అన్నా ఏగగలుగుతూ కానీ కుటుంబ సభ్యులతో మాత్రం ఏగలేరు. ఇంటి పోరు అలా ఉంటుంది. అది ఇంటి ఇల్లాలు కావచ్చు, ఇల్లాలకి సంబంధించిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇబ్బంది చాలా ఉంటుంది. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది. ఎవరికి ఏం చెప్పలేరు. కొడితే ఒక బాధ, తిడితే ఒక బాధ. ఏమనకపోతే వీడేమంటలేడని వీరి మీద ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉంటారు. ఈ రాశి వారి జాతకంలో పంచమ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకానికి మాత్రం రాహు గ్రహ బలం కూడా మాత్రం మంచిగా ఉంది వీరి జాతక బలానికి.